చూస్తున్నారా చుక్కకూర. సో మా చుక్కకూర పప్పు చూపించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ కామెంట్ ఇట్ అండ్ లైక్ ఇట్ సో టు ఎంకరేజ్ మీ. సో చుక్కకూర పప్పులోని ఇదిగో ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ వేసాను చూసారా. సో చెప్పడం మర్చిపోయాను, పప్పు ఇందులో పప్పు చూపిస్తున్నాను. పప్పు మనం డైరెక్ట్గా ఉడికించుకుంటే మంచిదండి. కుక్కర్లో వేసా కన్నా కుక్కర్లో వేస్తే మనకి గ్యాస్ట్రిక్ ఫార్మ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలాగ చక్కగా తపాల్లో వేసుకుని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకున్నాం అనుకో బాగా ఉడుకుతుంది. సో చుక్కకూర పప్పులోని పప్పు బాగా టేస్ట్ వస్తే మనకి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది చూసారా. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు శుభ్రంగా వేసి అందులో ఆకుకూర కడిగేసేసి శుభ్రంగా వేయించి ఒక ఉడికించి అందులో పప్పు వేస్తాను. సాల్ట్, కారం, పసుపు వేసి శుభ్రంగా మరిగించి అందులో తాలింపు వేసాను. ఓకే, బాయ్.